నవరాత్రులలో అమ్మవారి యొక్క 9 అలంకారాలు ఏ రోజుల్లో ఏ రంగు వస్త్రాలు ధరించి ఉంటుందో ఏ నైవేద్యాలు నివేదించాలో మీతో షేర్ చేస్తాను. మొదటి రోజు అమ్మవారు మనకి శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 17, 2020 ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి అనగా శనివారము అమ్మవారు బంగారు రంగు చీరను ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు చలిమిడి, వడపప్పు, పాయసం. రెండవ రోజు అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 18, 2020 ఆశ్వీయుజ శుద్ధ విదియ అనగా ఆదివారము అమ్మవారు లేత గులాబీ రంగు చీరను ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు చక్కెర పొంగలి, గూడాన్నం. మూడవ రోజు అమ్మవారు మనకి శ్రీ గాయత్రీదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 19, 2020 ఆశ్వీయుజ శుద్ధ తదియ అనగా సోమవారము అమ్మవారు నారింజ రంగు చీర ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు రవ్వ కేసరి లేదా పులిహోర. నాలుగవ రోజు అమ్మవారు మనకి శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 20, 2020 ఆశ్వీయుజ శుద్ధ చవతి అనగా మంగళవారం అమ్మవారు గంధపు పసుపు రంగు చీర ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు పొంగలి లేదా కదంబం. ఐదవ రోజు అమ్మవారు మనకి శ్రీ సరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 21, 2020 ఆశ్వీయుజ శుద్ధ పంచమి అనగా బుధవారం అమ్మవారు మనకు తెలుపు రంగు చీరను ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు అటుకుల బెల్లం, కొబ్బరి అన్నం. ఆరవ రోజు అమ్మవారు మనకి శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 22, 2020 ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి అనగా గురువారము అమ్మవారు స్పష్టమైన నీలపు రంగు చీరను ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు పెసరుగారెలు లేదా చింతపండు పులిహార. ఏడవ రోజు అమ్మవారు మనకి శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 23, 2020 ఆశ్వీయుజ శుద్ధ సప్తమి అనగా శుక్రవారము పింక్ కలర్ చీరను ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు క్షీరాన్నం, పూర్ణాలు. ఎనిమిదవ రోజు అక్టోబర్ 24, 2020 ఆశ్వీయుజ శుద్ధ అష్టమి మహర్నవమి అనగా శనివారము అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరించి ఉంటుంది. ఉదయం శ్రీ దుర్గాదేవిగాను సాయంత్రం శ్రీ మహిషాసుర మర్దినిగాను దర్శనమిస్తుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు అల్లం గారెలు. తొమ్మిదవ రోజు అమ్మవారు మనకి శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తుంది. అక్టోబర్ 25, 2020 ఆశ్వీయుజ శుద్ధ విజయదశమి అనగా ఆదివారము అమ్మవారు ఆకుపచ్చ రంగు చీరను ధరించి ఉంటుంది. నివేదన చేయవలసిన నైవేద్యాలు పులిహోర, గారెలు. మీకు నైవేద్యం రెసిపీలు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.